హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో కాకుండా సాంబా బియ్యంతోనే ఎంత టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం రెగ్యులర్గా బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే చేస్తుంటాం కదా, అలా బాస్మతి రైస్ లేకుండా మనం సాంబా బియ్యంతో ఎలా చేసుకోవాలన్నది చూపిస్తా. నేనైతే సాంబా బియ్యం తీసుకుంటున్నానండి. 1 కిలో సాంబా బియ్యం. ఈ గ్లాస్ చూసారా, ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మన సాంబా బియ్యానికి బాస్మతి రైస్తోనే చేసినంత టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్. ఈ 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మసాలా రెడీ చేస్తున్నా. స్పూన్నర ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కాస్త మిరియాలు తీసుకుని మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మరాఠీ మొగ్గ, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ వేసి చక్కగా మనం బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం. ఈ మసాలా అన్నది మరీ పౌడర్లా కాకుండా కొంచెం ఇట్లా బరకగా ఉండాలండి. అప్పుడే మనకి దమ్ బిర్యానీ అన్నది మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కాస్త అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి కూడా, ఇది కూడా కొంచెం బరకగా ఇది ఈ షేప్లో ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఇలా మిక్సీ పట్టేసుకుని చక్కగా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మరీ పేస్ట్ అవ్వకూడదండి ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నది. అది పక్కన పెట్టుకున్న తర్వాత మనం 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాం. ఆ చికెన్ నీట్గా కడిగేసుకుని 1 చిటికెడు పసుపు, కాస్త నిమ్మరసం, 1 స్పూన్ సాల్ట్ వేసేసి దీన్ని ఇలాగా మిక్స్ చేసేసుకుని 1 గంటన్నరన్న చికెన్ మ్యాగ్నేట్ అవ్వాలండి. అలాగే నేను మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకుని ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నది మనం డ్రీ ఫ్రై చేసుకుందాం. ఈ బిర్యానీలోకి ఆనియన్స్ డ్రీ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. మనకి ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదండి నేను, ఎందుకంటే వేస్ట్ అవుతుందని సరిపడా వేసాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకున్నాక ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కూడా చికెన్లో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా, అలాగే కారం, పెరుగు, కాస్త కొత్తిమీర, అలాగే మనం మిక్సీ చేసి పట్టుకున్నాం కదా ఆ మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని తగినంత సాల్టు, 2 స్పూన్ల నెయ్యి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి వేసి మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. చికెన్ని ఇలా కలుపుకోవడం వల్ల చికెన్కి ఈ మసాలాలన్నీ చక్కగా పట్టి మనకు బిర్యానీ అయితే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఆ ఆయిల్ని ఇందులో కాస్త యాడ్ చేసుకుని ఈ చికెన్ని 1 అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుని మనం ఈలోగా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కోసం నేనైతే 1 మీడియం సైజు గిన్నెడు తీసుకుని అందులో కాస్త సాల్టు, అలాగే 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, అలాగే మసాలా దినుసులు అన్నీ వేసుకుని చక్కగా ఈ ఎసర్లు అన్నది వేసేసుకుని మనకి కాస్త తీసి పెట్టుకున్నాం కదా ఇందాక పచ్చిమిర్చిది, దాన్ని కాస్త ఉంచానండి. అది కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుని దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 2 నిమ్మబద్దలు, మనం నిమ్మరసం పిండేసిన నిమ్మబద్దలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అన్నది కాస్త పుల్లగా ఉంటుంది అనమాట. అది ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఎసరు మరిగేలోపు మనం చికెన్ కోసం ప్రిపేర్ చేయడానికి 1 వెల్లడిపు గిన్నె తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే నెయ్యి రాయడం వల్ల చికెన్ అన్నది మాడకుండా ఉంటుందన్నమాట. మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి. మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎగుడు దిగుడు లేకుండా మొత్తం ఇలా వేసి చక్కగా పక్కన పెట్టేసుకుందాం. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెను పర్ఫెక్ట్గా మనకి గంటన్నర అయిన తర్వాత ఇలా చక్కగా నీరు అన్నది పైకి తేలుతుంటుంది అనమాట. మనం ఆయిల్ పోసాం కాబట్టి కనిపించట్లేదు. అలాగే కాస్త నేను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత ఎసరైతే మరిగిపోయిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే తీస్తాం. రైస్ ఉడికిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇలా రైస్ని పట్టుకుని చూస్తే ఇలా ఇరిగినట్టు తెలుస్తుంది అనమాట.
అప్పుడు మనకి కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు, 80% కుక్ అయినట్టు అండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇందులోకి మ్యాగ్నేట్ చేసేసుకుందాం. రైస్ని ఈ వాటర్ అంతా పోయే వరకు ఉంచి ఇలాగా పైన ఒక లేయర్లా వేసేసుకుని మళ్ళీ కాస్త నెయ్యి అన్నది యాడ్ చేసుకుని ఆనియన్స్, కొత్తిమీర, నేనైతే కలర్ ఏమీ యూజ్ చేయట్లేదండి. కాస్త పసుపును, కారం కలర్ కోసం, ఫుడ్ కలర్ కోసం ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదు. ఫుడ్ కలర్ బదులు కారమును, పసుపు చక్కగా ఇలాగా క్రీమ్లా కలిపేసుకుని ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ ఇంకో లేయర్ కూడా వేస్తున్నాను. ఇలా లేయర్లు వేయడం వల్ల ఏంటంటే మనకు మసాలా అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకసారి నెయ్యి కూడా వేస్తున్నాను. అలాగే మనం తీసుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మనము రైస్ ఉడికించాం కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే రైస్ అన్నది మాడకుండా, పదును ఉండకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. అందుకని ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ కాదండి, దీనికి ఒక పర్ఫెక్ట్ అయిన ప్లేట్ ఒకటి చూసి దాని మీద కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది రాయి కానీ ఏదన్నా పెట్టుకుని హై ఫ్లేమ్లో ఓ 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే కరెక్ట్గా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చికెన్ చూసారా ఎంత పట్టుకోగానే ఎంత సాఫ్ట్గా ఉందో, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్ కాకుండా సాంబా మైసూర్తో బిర్యానీ ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో చెప్పండి. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పద్దాక బాస్మతి రైస్ అంటే కొంతమందికి వీలు ఉండదు కదా, అటువంటప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.